హైదరాబాద్కు వరద ప్రధానిగా ఉన్న మూసీ నేడు ఎందుకు మురికి నదిగా మారింది? నాడు భాగ్యనగరం దాహం తీర్చిన నది నేడు ఎందుకు విషతుల్యంగా మారింది? మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఆ సమస్యలకు పరిష్కారం ఏది? మూసీ నది పూర్తి స్థాయి ప్రక్షాళనపై అసలు నిపుణులు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఇతర నదులకు లేని ప్రాధాన్యత మూసీ నదికి ఉంది. తెలంగాణ భూభాగంలో ప్రవహిస్తున్న నదులు దాదాపుగా ఇతర రాష్ట్రంలో పుట్టి తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు ప్రవహిస్తాయి. కానీ మూసీ నది మాత్రం తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే అంతమవుతుంది. అనంతగిరి ఎత్తైన కొండంలో వర్షాల నీటి సమూహంగా మారి నదిగా మారుతుంది. వికారాబాద్, చేవెళ్ల, రాజేంద్రనగర్, ఉప్పల్, అంబర్పేట్, గౌరెల్లి, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ వరకు ఈ నది ప్రవహిస్తుంది. దాదాపు 270 కిలోమీటర్లకు పైగా 8 జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ మూసీ నది రాజేంద్రనగర్ పరిధిలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండుగా చీలి ప్రవహిస్తుంది. ఈ మూసీ ఏదైతే వికారాబాద్ లో ప్రారంభమవుతుందో వికారాబాదు, చేవెళ్ళ, ఆ విధంగా రాజేంద్రనగర్ నుంచి ప్రవహించి అది మన హైకోర్టు ముందు నుంచి అక్కడి నుంచి దాదాపుగా ఏంటంటే అంబర్పేట, ఉప్పలు, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట 2 జిల్లాల మధ్య నుంచి చేరుకుంటుంది. వికారాబాద్తో ప్రారంభమైతే సూర్యాపేట, నల్గొండ కాబట్టి మొత్తం 8 జిల్లాల పరిధి ఇందులో ఉంది. నిజాం పరిపాలన కాలం 1980లో వచ్చిన అకాల వర్షాలతో హైదరాబాద్ ముంపుకు గురైంది. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ముంపును నివారించేందుకు నిజాం మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికల మేరకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు నిర్మించి హైదరాబాద్ను ముంపు బారి నుంచి తప్పించారు. ఈ ప్రాజెక్టులు ముంపును నివారించడంతో పాటు నీటిని నిల్వ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలా నిల్వ చేసిన నీళ్లు జంట నగరాల ప్రజలకు సాగు, తాగునీరుగా ఉపయోగపడేవి. కానీ ప్రస్తుతం అనంతగిరి నుంచి హైదరాబాద్ చేరేలోపు క్రమంగా విషతుల్యం అవుతున్నాయి మూసీ నీళ్లు. అంతేకాక హైదరాబాద్ నుంచి దిగువకు నది ప్రవహించే కొద్దీ మూసీ నదిలో నీటి కాలుష్యం అంతకంతకు పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం నగరం వేగంగా విస్తరించడం, నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు పెరిగిపోవడం, వాటి నుంచి వెలువడే వ్యర్థాలు భూమిలోకి వెళ్లడం, నగర ప్రజలు ఉపయోగించే నీరు డ్రైనేజీ నాళాల ద్వారా మూసీ నదిలోకి చేరుతుంది. దీంతో మూసీ నదిలో ఒకప్పుడు నదీ ప్రవాహం ఉంటే ప్రస్తుతం మురుగునీటి జీవన నదిగా మారింది. మూసీ నది సుమారు అర్ధ శతాబ్దం నుంచి కాలుష్యంతో సహజీవనం చేస్తుంది. మూసీ నది కొందరికి బతుకు తెరువుని ఇస్తే మరికొంతమందికి శాపంగా మారుతుంది. మూసీ పరివాహక ప్రాంతం ప్రజలకు వ్యవసాయానికి నీరుగా, పశువులకు గ్రాసంగా ఉపయోగపడుతున్నప్పటికీ మరోవైపు ఇబ్బందులు ఎదుర్కొనే వారి సంఖ్య అదే రీతిలో ఉంది. కొందరికి చర్మ సమస్యలు, పశువుల పాలు, పండించిన పంటల్లో నాణ్యత లోపించడం, ఆరోగ్య సమస్యలు రావటం, వాయు కాలుష్యం, భూగర్భ జలాలు కలుషితం సమస్యలుగా మారుతున్నాయి. దాదాపుగా 180 గ్రామాలు, 1,00,000 ఎకరాలకు పరివాహకంగా మూసీ నది ప్రవహిస్తుంది. మూసీ నది ఏదైతే శుద్ధీకరణ అని గతంలో ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి దమన నుంచి మొదలు పెట్టుకొని ఏదో తూతు మంత్రంగా చేసుకొని ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక గిఫ్ట్ రూపంలో ఎంఐఎంకి ఇచ్చేసి వాళ్ళకు ఏదో మీరు రాసుకోండి, రాబోయే బిల్లు రాసుకోండి, మాకు డబ్బులు పంపించేసేయండి, శుద్ధీకరణ అయిపోయింది, రబ్బర్ డ్యామ్ పేరు మీద, దాని పేరు మీద, దీని పేరు మీద దండుకోవటం తప్ప పేదవాళ్ళకు కానీ సిటీ ప్రజలకు కానీ ఏ మాత్రం దానికి ఏది బెనిఫిట్ కాకుండా నడుస్తుంది. నగర అభివృద్ధి వేగవంతమయ్యే కొద్దీ నదీ పరివాహక ప్రాంతాలు ఆక్రమణలకు గురవుతూనే ఉంది. అందుకే వర్షాకాలంలో జంట నగరాల్లో వర్షాకాలం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తూనే ఉన్నాయి. మరోవైపు మురికినీటి ప్రవాహంతో దోమల బెడ తీవ్రంగా ఉండటమే కాక దుర్వాసన, పశువులకు గర్భస్రావాలు జరుగుతున్నాయి. పశుపోషణ గడ్డి, పశువులను శుభ్రం చేసేందుకు మూసీ నదిలోకి దిగేవారు ఆముదం పూసుకొని నీళ్లలో అడుగుపెట్టే పరిస్థితి అంటే నీళ్లు ఎంత కాలుష్యంగా ఉన్నాయో, ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్పష్టమవుతుంది. దీంతో పాటు వ్యర్థ రసాయనాల వల్ల నదిలి ఆనుకొని ఉన్న ఇండ్లలో ఇనుము త్వరగా తుప్పు పట్టడం, ఇండ్లలోని ప్రజలు శ్వాస సంబంధిత రోగాల బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. మేము స్వయంగా అడిగాం, మత్స్య కార్మికులు మీరు చెరలో దిగుతారు కదా, దిగిన తర్వాత మీ పరిస్థితి ఏమిటంటే ఇంటికి వచ్చి విపరీతమైనటువంటి దురదే కాదు, ఈ వెంట్రుకలను నూసిపోతున్నాయి, మీరు ఒకసారి సర్వే చేయండి. అందుకే మా డిమాండ్లో మీరు హెల్త్ సర్వే చేయమని చెప్పని జిల్లా కలెక్టర్ గారిని కోరాం, డిఎంఎడిసిని కోరాం. హెల్త్ సర్వేనే కాదు, ఇది స్పెషల్ జోన్గా ప్రకటించాలి. మూసి నీళ్లు వాడుకోవడమే కాదు, ఆ వాసన పీల్చిన ఇబ్బంది ఉంది. 70 కిలోమీటర్ల పరిధిలో మూసి భూగర్భ జలాలు మొత్తం విషంగా మారినాయి. 40 మీటర్ల లోతులో తవ్వినా కూడా ఔషధాల ఆనవాళ్ళు కనబడుతున్నాయి. మూసిలో అనేక రకాల కెమికల్స్ కలుస్తున్నాయి. జీడి మెట్ల నుంచి, పటాన్చెరు నుంచి, నాచార నుంచి ఇదే కాదు, మాకు ఆ పోచంపల్లి, చౌటుపల్లి అంత ఇలా
పైపులు వేసి వదులుతూ ఉన్నారు. మూసీ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మూసీ కాలుష్య సమస్యలపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ప్రభుత్వాలు మూసీ ప్రక్షాళన విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని 2017లో ఎంఆర్డీసీఎల్ కమిటీ ఏర్పాటు చేసి ఏటా 300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు 7 ఏళ్ల నుంచి అలాగే ఉంది. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో మూసీ సుందరీకరణ చేపడతామని హామీ ఇవ్వడంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే నిపుణుల అంచనాల ప్రకారం ఇప్పటి ధరలతో మూసీ ప్రక్షాళన చేయాలంటే ఇప్పటికిప్పుడు 58,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు. ప్రభుత్వం కేటాయించిన 1000 కోట్లు ఇంకా 60 ఏళ్లు వెచ్చించినా మూసీ ప్రక్షాళన కాదని అంటున్నారు నిపుణులు. మూసీ ప్రక్షాళన అంశం ఇప్పటిది కాదని ఇది 2.5 దశాబ్దాల క్రితమే మొదలైంది. చంద్రబాబు హయాంలో నందనవన ప్రాజెక్టు పేరిట 1997లో ప్రణాళికలు పూర్తి చేసి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. అనంతరం వచ్చిన వైఎస్ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. అనంతరం కేసీఆర్ ఇలా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇంకా అలాగే మూసీ పరిస్థితి ఉందనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం మూసీ నీటి శుద్ధి కోసం తక్కువ సంఖ్యలో ఎస్టీపీలు ఉపయోగిస్తున్నారు. వీటి సంఖ్యను 31కి పెంచాలని సూచించారు. ప్రతిరోజు 1900 MLDలు నీటిని శుద్ధి చేయగలిగితే ప్రక్షాళన వేగవంతమైనట్లేనని అంటున్నారు. మరోవైపు మూసీ ఇరువైపులా 50 ఫీట్ల లోపు ఉన్న ఇండ్లను మార్కు చేయడం పట్ల వారందరూ నిర్వాసితులయ్యే ప్రమాదం ఉందని సిపిఎం సిటీ సెక్రటరీ శ్రీనివాస్ చెప్పారు. ఎస్టీపీల పనితీరు ఎంత ఉంది, ఏ మేరకు అవి ట్రీట్మెంట్ అవుతుంది, ఒక 1900 MLDల మురుగునీటిని ప్రతిరోజు శుభ్రం చేయగలిగే పరిస్థితి వస్తే మూసీ అనేది పరిశుభ్రంగా మారుతుంది. కానీ అంత స్థాయిలో అంత కెపాసిటీలో కావాల్సిన ఎస్టీపీల ఏర్పాటు జరగాలి. మురుగునీరు ఒకవైపు, కెమికల్ పొల్యూషన్ ఒకవైపు, సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంతా మూసీలోకి వస్తుంది. అది కూకట్పల్లి నుంచి, జీడిమెట్ల నుంచి, బటాన్ చెరువు నుంచి పైప్ లైన్ లేచి పైపుల్లోనే వస్తున్నాయి. అవన్నీ వచ్చి అంబర్పేట దగ్గర కంప్లీట్గా మూసీలో కలిసిపోతున్నాయి. మూసీ నుంచి విముక్తి కలగాలంటే నదీ ప్రక్షాళన చేస్తూనే భువనగిరి నుంచి దిగువ ప్రాంతాల ప్రజలకు త్రాగు, సాగునీరు అందించేందుకు గోదావరి నీరు బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా, మరోవైపు శామీర్పేట నుంచి బీబీనగర్ మీదుగా భువనగిరి, సూర్యాపేటలకు కెనాల్స్ నిర్మించాలన్నారు. ఇక కృష్ణానది నీటిని వికారాబాద్, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలకు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మూసీ నది కాలుష్య సమస్య కొందరికి మాత్రమే పరిమితం కాదని, పరోక్షంగా ఎందరో ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఎన్నికల అనంతరం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు సిపిఎం నేతలు.